హై ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఒక కొత్త వీడియోని పంచుకోదలిచాను. ఇది గాంధీ హిల్స్ విజయవాడ రైల్వే స్టేషన్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఉంటుంది. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశము. అయితే దీని విషయంకి వస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 28న స్థాపించారు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిలో కొంచెం ముందుగా వెళ్తే 1885 నుంచి 1904 వరకు ఈ కాంగ్రెసు మితవాదుల నాయకత్వంలో, అలాగే 1905 నుంచి 1919 వరకు అతివాదుల నాయకత్వంలో, 1920 నుండి మన దేశానికి స్వతంత్రం వచ్చినంత వరకు గాంధీ నాయకత్వంలో నడిపారు. అయితే 1921 మార్చి 31 నుండి ఏప్రిల్ 1 వరకు మన జాతీయ కాంగ్రెస్ సమావేశం మన విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షులు మహాత్మా గాంధీ గారు. అయితే ఈ సమావేశానికి పాల్గొన్న ముఖ్య నేతలు మోతీలాల్ నెహ్రూ గారు, చిత్తరంజన్ దాస్ గారు, జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ, షౌకత్ అలీ, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పట్టాభి సీతారామరాయ్ గారు, అలాగే కొండ వెంకటప్పయ్య గారు, అలాగే మొదలగా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంలో దుగ్గురాల గోపాలకృష్ణయ్య గారు నాయకత్వంలో రామదండును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గాంధీకి స్మారక నిధివారు ఈ స్తూపంని ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ముఖ్య తీర్మానాలు ఏంటంటే, ₹1,00,00,000 రాజనిధిని ఏర్పాటు చేయాలని, కొత్తగా 1,00,00,000 మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్చుకోవాలని, అలాగే 20 లక్షల రాట్నాలను నడపాలని, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన జాతీయ పతాకమైన పింగళ వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాకాన్ని ఆమోదించడం జరిగింది. అయితే ఇప్పుడున్న అశోక చక్రం స్థానంలో చరకాని అప్పుడు ఏర్పాటు చేశారు. ఇది గాంధీ స్తూపం. అయితే ఇక్కడ గాంధీ గారు స్థాపించిన సబర్మతి ఆశ్రమం, సేవాగ్రామ ఆశ్రమం నమూనాలను, అలాగే గాంధీ గారు నివాసము కూడా నమూనాన్ని ఇక్కడ మనము వీక్షించవచ్చు. ఇది చిన్నపిల్లలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ పార్కులు, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు, అలాగే వాళ్ళ ఆట స్థలం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ విజయవాడని వన్ టౌన్ మొత్తం చాలా చక్కగా వీక్షించవచ్చు. ఇది చూడండి. అలాగే ఇక్కడ నుంచి చూస్తే మనకి అంబేద్కర్ గారి విగ్రహం, అలాగే హైకోర్టు భవనము, అలాగే మనకు దూరం నుంచి ఉన్న అమ్మవారు కూడా టెంపుల్ కూడా మనకు చాలా చక్కగా కనబడుతుంది. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ వ్యూ చాలా చక్కగా ఉంటుంది. కొంచెం అలా చీకటి పడి లైట్ కూడా వేశారు. చాలా ఈవినింగ్ టైంలో చాలా చాలా చక్కగా చూడొచ్చు. చూడండి, అమ్మవారి గుడి ఇది. విజయవాడ వన్ టౌన్ ఇక్కడ, అలాగే వ్యూ పాయింట్ కూడా రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా విజయవాడ వన్ టౌన్ మొత్తం మనకు కనబడుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.